వాళ్ళ ఇంటికి ఎలాగో వెళ్ళలేకపోయాం కదా, ఆకాష్ని కూడా ఇంటికి పిలవలేకపోయాం కదా. ఆకాష్ మాత్రం మన ఫ్యామిలీని, ముఖ్యంగా సంధ్యని మీట్ అవ్వాలి, నా గురించి మాట్లాడాలని చాలా ఆశగా ఉన్నాడు. అందుకే ఆదివారం అని తెలిసినా కూడా వాళ్ళకి నేను ఓకే చెప్పాను. నువ్వు ఓకే చెప్పే ముందు ఒక్కసారి సంధ్యని అడగాల్సింది కదరా. తనకిలా కొత్త వాళ్లతో బయటకు వెళ్ళడం, వాళ్ళ మధ్య తిరగడం అస్సలు ఇష్టం ఉండదు. తెలుసమ్మా, అందుకే సంధ్యకి మనం ముందే చెప్పొద్దు. ఒక సర్ప్రైజ్ లా ప్లాన్ చేస్తాను. ఏదో ఒక కారణం చెప్పి తనని డైరెక్ట్గా ఆ ప్లేస్కి తీసుకెళ్తాను. ఆకాష్ని పరిచయం చేస్తాను. దెబ్బకి సంధ్య షాక్ అయిపోవాల్సిందే. ఆకాష్ అతని ఫ్రెండ్ ఈ పిక్నిక్ గురించి చెప్పిన వెంటనే నేను కూడా కొత్త వాళ్ళు కదా రాను అని చెప్పాను. బట్ వాళ్ళు ఒప్పుకునే వరకు వదలలేదు. నేను కూడా సంధ్యతో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నాను. ఈ పిక్నిక్ వల్ల ఆ కోరిక కూడా తీరిపోతుంది కదా. ఎలా ఉంది నా ప్లాన్? బాగుందిరా, చాలా బాగుంది. అవునరా, చాలా అంటే చాలా బాగుంది. మీ ఇద్దరి భార్యలు ఒకేసారి ఒకే చోట కలిసే రోజంటే గ్రేట్ రా, చాలా గ్రేట్. ఆ గ్రేట్నెస్ ని మీరు మిస్ అయిపోతున్నారే. మీరు ఎలాగో రావట్లేదు కాబట్టి సంధ్యని అక్కడున్న వాళ్ళకి ఎలా పరిచయం చేస్తానో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరి మధ్యలో నేనున్నప్పుడు సంధ్యని చూసి తనని దగ్గరికి పిలుస్తాను. తను నా పక్కకు వచ్చిన తర్వాత, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంధ్య, నా వైఫ్, ఆహా నా లైఫ్ అని చెప్తాను. నేను చనిపోయానని తెలిసిన ఒక నమ్మకంతో నా కోసం 2 ఏళ్లు ఎదురు చూసింది. తన ప్రేమ గెలిచింది. ఆ ప్రేమే మా ఇద్దరిని కలిపింది. ఇలా ఇప్పటి వరకు సాగిన మా లైఫ్ జర్నీని అందరికీ, ముఖ్యంగా ఆకాష్కి చెప్పాలి. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి తెలిసి ఆకాష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈరోజు బాబ్జీకి నా మనసులో మాటని చెప్పేయాలి. నా ప్రేమని మొత్తం తనకి తెలిసేటట్టు చెయ్యాలి. బాబ్జీ గనక నా మాటలు వింటే అప్పుడు దివ్య పని ఇంకా ఈజీ అవుతుంది. ప్రేమ పెళ్లి అంటేనే ఇష్టం లేదని చెప్పిన వాడికి డైరెక్ట్ గా ప్రపోజ్ చేయడం కష్టమే. అందుకే ఫస్ట్ ఇండైరెక్ట్ గా మాట్లాడి ఆ తర్వాత ముగ్గులోకి దించుతాను. ఇంతగా ఏదో ఆలోచిస్తున్నారంటే నా మీద ఏదో పెద్ద కుట్రే పన్నుతున్నారన్నమాట. ఎలాంటి కుట్రైనా సరే మందులయ్యే వరకు నువ్వు ముందు జాగ్రత్తగా ఉండాలి. పండుగారు, ఇదిగోండి మీరు అడిగిన యాపిల్స్. థ్యాంక్స్ బాబ్జీ, కూర్చో. బాబ్జీ, నీకో విషయం తెలుసా? ఫ్లవర్స్ లో రోజు, ఫ్రూట్స్ లో యాపిల్ లవ్ కి సింబల్ అని తెలుసా? ఏంటి, అలాంటివి కూడా ఉంటాయా? ఉంటాయి. తెలుసుకోవాలనే ఆశ ఉండాలి కానీ ఎన్నో కొత్త కొత్త విషయాలు, భావనలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకని వంటేం చేయమంటారండి? వంటదేముందులే, ఒక్కరోజు తినకపోతే ప్రాణాలేమీ పోవు కదా. కానీ మనసులో మాటలు బయటికి రాకపోతే మాత్రం నాకైతే ప్రాణం పోయినంత పనవుతుంది.
ప్రేమ గురించి నీ అభిప్రాయం ఏంటి బాబ్జీ? అదేంటండి కొత్తగా అడుగుతున్నారు? ఈ పెళ్లి ప్రేమ అంటే నాకు చిరాకని నేను ఆల్రెడీ చెప్పాను కదా. కానీ నాకు ఆ రెండు అంటే చాలా ఇష్టం. నేను ఒకతన్ని చాలా డీప్ గా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అయ్యో అయ్యో. పోన్లేండి, నాలాగే మీరు కూడా పెళ్లి పెట్టాకులు లేకుండా ఒంటరిగా ఉండిపోతారేమో అనుకున్నా. నేను ఉండను, నాకిష్టమైన వ్యక్తిని కూడా ఉండనివ్వను బాబ్జీ. నేను ప్రేమిస్తున్న వ్యక్తి చాలా మంచివాడు. ఎవ్వరు ఏ కష్టాల్లో ఉన్నా ఆదుకోవడానికి రెడీగా ఉంటాడు. అతని అమాయకత్వం, తింగరితనం అతనికి బలం. నేను ఇంప్రెస్ అయ్యింది వాటిని చూసే. అంత గొప్ప వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుందా? అయ్యో, నేను ప్రేమించిన వ్యక్తి ఎవరో చూడాలనుందా? ఇప్పుడు పండుగ నా పేరు చెప్పి నేను కాదంటే మళ్ళీ ఏదో ఒక సమస్య క్రియేట్ చేసి నన్ను ఇరికించేలా ఉన్నారు. ఎలాగైనా సరే ఆ పేరు వినకుండా తప్పించుకోవాలి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పనా? అది ఎవరో కాదు బాబ్జీ. అయ్యో పండుగారు, మర్చిపోయాను. నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందండి. మనసులో మాట చెప్తుంటే మీటింగ్ అంటావేంటి? వెళ్ళకపోతే ఏం కాదు, నువ్వు కాసేపు కూర్చో. లేదండి బాబు, ఈ రోజు ఆ మీటింగ్ అటెండ్ అవ్వకపోతే నా జాబ్ పోతుంది. ఇంకొకసారి వచ్చినప్పుడు వింటాను, అప్పుడు చెప్పండి. బాయ్ పండుగారు, బాయ్. ఛా! ఒక్క సెకండ్ వెయిట్ చేసుంటే ఆ పేరు కూడా చెప్పేసేదాన్ని. మంచి ఛాన్స్ మిస్ అయ్యింది. నెక్స్ట్ టైం బాబ్జీకి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేకుండా ఇంకా మంచి ప్లాన్ ఆలోచించాలి. ఆదివారం ఇంటికి వెళ్ళడం కొంచెం ఆలస్యం అయితేనే సూర్య రాద్ధాంతం చేస్తారు. అలాంటిది ఇప్పుడు రాను అని తెలిస్తే ఊరుకుంటారా? నేను చెబితే ఒప్పుకోరు సరికదా? ఖచ్చితంగా కోప్పడతారు. అమ్మా నాన్న తప్ప ఈ సమస్య నుండి నన్నెవ్వరూ బయటపడేలేరు. లక్ష్మి, సంధ్య ఫోన్ చేస్తోంది. సూర్య ఇంకా ఇంటికి రాలేదు కదా? లేదండి, మీరు మాట్లాడండి. అమ్మా సంధ్య, నాన్నా, ఎక్కడున్నారు? ఇంకెక్కడ ఉంటామమ్మా, ఇంట్లోనే ఉన్నాం. ఆయనున్నారా? లేడమ్మా, ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. ఏమ్మా, ఏదైనా మాట్లాడాలా? అవును నాన్నా, ఈ ఆదివారం నాకు అక్కడికి రావడం కుదరదు. మీరే ఎలాగైనా ఆయన్ని కన్విన్స్ చేయాలి. ఏమ్మా, ఆఫీసులో ఏదైనా పనుందా? లేదు నాన్నా, నేను ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాము. నేను సంధ్యని తీసుకొని పిక్నిక్ వెళ్తాను. మా లైఫ్ జర్నీని అందరికీ, ముఖ్యంగా ఆకాష్కి చెప్పాలి. అంటే పిక్నిక్ అమ్మా? అవును నాన్నా.